పీసీసీకి కొత్త సారథి వస్తారా అంటే ప్రచారం మాత్రం అలాగే ఉంది. 2024 జనవరిలో షర్మిలను ఏపీసీసీ చీఫ్ ఎంపిక చేశారు. ఆమె 2021లో తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. తన పార్టీని 2023 చివరిలో కాంగ్రెస్లో విలీనం చేశారు. దానికి ఫలితంగా ఆమెకు ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆమె వల్ల కాంగ్రెస్కి ఏమాత్రం లాభం కలగలేదు కానీ టీడీపీకి భారీగా రాజకీయ లబ్ధి చేకూరింది. చెల్లెమ్మ సెంటిమెంట్ పండి రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ ఓటు బ్యాంకు కొట్టుకునిపోయింది. ఆ మేరకు టీడీపీ కూటమి గణనీయంగా లాభపడింది. 2024 జూన్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 15 నెలలుగా ఏపీలో పాలన సాగిస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఎంచుకున్న రాజకీయ వ్యూహం కరెక్ట్గా ఉంది. అధికార పార్టీని ఆమె విమర్శిస్తూ కాంగ్రెస్ ఆశలను హైప్ పెంచారు. కానీ వైసీపీ ఓటమి తర్వాత కూడా ఆ పార్టీని టార్గెట్ చేయడం ఆమె గ్రాఫ్ ఏమాత్రం పెరగలేదు. పైగా మరింతగా ఇబ్బందుల్లో పడింది. కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ నేతలున్నారు. వారిలో ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా చేసిన వారు అనేక మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ మీద మమకారంతో ఇంకా కొనసాగుతున్నారు. వారిని కలుపుకుంటూ కాంగ్రెస్ అజెండాను జనంలో ఉంచాల్సిన షర్మిల ఆ విషయంలో వెనుకబడ్డారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఏపీలో కూడా అదే తీరున ఎన్డీఏ ప్రభుత్వం మీద దూకుడుగా పోరాటం చేయాల్సి ఉండగా షర్మిలో ఎందులో సరైన వ్యూహాలను ఎంచుకోలేకపోతున్నారు. దాంతో సీనియర్లు సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా పీసీసీ చీఫ్ మార్పు అన్న దాని మీదనే చాలా చర్చ జరుగుతోంది. షర్మిల ఎంతకాలం కొనసాగితే అంతకాలం కాంగ్రెస్ కి ఇబ్బంది అని పార్టీ నేతలు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీలో పార్టీ విషయంలో సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారు. ఈ విధంగా షర్మిల ప్లేస్ లో కేంద్ర మాజీ మంత్రి బీసీ నేత అయిన కిల్లి కృష్ణారాణిని ఎంపిక చేస్తున్నారని ప్రచారం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కిల్లి కృపారాణి వైద్యురాలుగా సుప్రసిద్ధురాలు. సేవా కార్యక్రమాలు కూడా ఆమె జిల్లాలో నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ అగ్రనేతల దృష్టిలో పడ్డారు. వైఎస్ఆర్ 2003లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె పార్టీలో చేరారు. అలా వైఎస్ఆర్ ప్రోత్సాహంతో ఆమె రాజకీయంగా ఎదిగారు. 2004లో తొలిసారిగా శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజారపు ఎర్రన్నాయుడు మీద ఓటమి చెందారు. అయితే 2009లో అదే ఎర్రనాయుడిని ఓడించి జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. ఉన్నత విద్యావంతురాలిగా, బలమైన కళింగ సమాజ వర్గానికి చెందిన మహిళగా జిల్లాలో ఉన్న ఆమె ప్రతిభను మెచ్చి యూపీఏ 2 ప్రభుత్వంలో ఆమెకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పదవినిచ్చారు. 2014లో సైతం ఆమె ఇతర పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల ముందు మాత్రం వైసీపీలో చేరారు. 5 ఏళ్ల వైసీపీ ఏలుబడిలో ఆమెకి ఏ విధమైన పదవులు దక్కలేదు. దాంతో ఆమె తిరిగి కాంగ్రెస్లో చేరారు. 2024లో టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. రాహుల్ గాంధీతో నేరుగా పరిచయం ఉన్నవారు కావడంతో పాటు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నేర్పు, కేడర్కి దగ్గరగా ఉండే ఓర్పు అన్నీ ఆమెకున్నాయని భావిస్తున్న హైకమాండ్ ఆమెకు పీసీసీ పట్టం కట్టబెడతారని ప్రచారం సాగుతోంది. అదే గనక జరిగితే షర్మిల మాజీ అవుతారంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతుందో చూడాలి.